షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. వెల్కమ్ టు డే 19. అందరికీ నమస్కారం. ఈరోజు మన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో అత్యంత నమ్మకమైన బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అయినటువంటి మార్నింగ్ స్టార్ గురించి తెలుసుకోబోతాం. మార్నింగ్ స్టార్ అనేది 3 క్యాండిల్తో ఏర్పడే పవర్ఫుల్ అండ్ రివర్సల్ ప్యాటర్న్ అండి. ఈ ప్యాటర్న్ సాధారణంగా డౌన్ ట్రెండ్ చివరిలో మీకు కనిపిస్తుంది. కనిపిస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఈ ప్యాటర్న్ ఎప్పుడు కూడా సెల్లర్స్ బలంగా తగ్గిపోతుందని మరియు బయ్యర్స్ మార్కెట్ పై ఆధిపత్యం సాధిస్తున్నారని మనకి సిగ్నల్ని చూపిస్తుంది ఇది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా దీన్ని చూసినప్పుడు మీరు ఎలా బిహేవ్ చేయాలనేది ఇంపార్టెంట్ అండి. ప్రొఫెషనల్ ట్రేడర్స్ మార్నింగ్ స్టార్ని ట్రెండ్ రివర్సల్ కోసం ముఖ్యమైన సిగ్నల్గా పరిగణిస్తారు. దీన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో దీన్ని ఈ ప్యాటర్న్ 3 క్యాండిల్స్తో ఏర్పడుతుంది. మొదటి క్యాండిల్ ఒక పెద్ద బేరిష్ క్యాండిల్ అండ్ ఇది సెల్లర్స్ యొక్క మీరు చూసినట్లయితే మొదటి క్యాండిల్ ఒక పెద్ద బేరిష్ క్యాండిల్ని మీకు చూపిస్తుంది. ఇది సెల్లర్స్ యొక్క బలాన్ని సూచిస్తుంది. అలానే రెండవ క్యాండిల్ ఒక చిన్న బాడీని కలిగి ఇండిసిస్ క్యాండిల్ని అండ్ ఇంకోటి రెండో క్యాండిల్ వచ్చేసరికి డోజీ లేదా స్మాల్ క్యాండిల్ రూపంలో ఉంటుంది. చూడండి ఏదైతే మీకు చూపిస్తున్నానో అది. అండ్ ఈ క్యాండిల్ బయ్యర్స్ అండ్ తిరిగి కంట్రోల్ సాధిస్తున్నారని మనం సూచించవచ్చు. ఈ 3 క్యాండిల్స్ కలిపి మార్నింగ్ స్టార్గా ప్యాటర్న్ మనం చేయొచ్చు. దీని యొక్క మార్కెట్ సైకాలజీ ఏంటంటే, ఇప్పుడు మొదట సెల్లర్స్ మార్కెట్ను కిందకి లాక్కొస్తున్నారు. అందువల్ల మొదటి క్యాండిల్ బేరిస్గా ముగుస్తుంది. తర్వాత రెండవ క్యాండిల్లో బయ్యర్స్ మరియు సెల్లర్స్ మధ్య అనిశ్చితాన్ని కనిపిస్తుందండి. మార్కెట్ డైరెక్షన్ గురించి స్పష్టత ఉండదు, కానీ అయితే మూడవ క్యాండిల్లో బయ్యర్స్ బలంగా మనకి కనిపించేసరికి ధర పైకి తీసుకెళ్తుంది. దీంతో మార్కెట్ సెంటిమెంట్ సెల్లర్స్ నుండి బయ్యర్స్ వైపు మారుతుందండి. అందుకే మార్నింగ్ స్టార్ అనేది ఒక స్ట్రాంగ్ బుల్లిష్ రివర్సల్ సిగ్నల్గా పరిగణించబడుతుంది. అండ్ దీంట్లో ట్రేడింగ్ ఎలా చేయాలి, సెటప్ ఎలా పెట్టుకోవాలి అంటే గుర్తుపెట్టుకోండి. పూర్తిగా చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. మూడవ బుల్లిష్ క్యాండిల్ హై బ్రేక్ అయినప్పుడు మాత్రమే బై ఎంట్రీ తీసుకోవచ్చండి. స్టాప్ లాస్ను ప్యాటర్న్ యొక్క లోయర్ పాయింట్లో కింద ఉంచాలి. ప్రాఫిట్ టార్గెట్ కోసం ముఖ్యమైన రెసిస్టెన్స్ లెవెల్స్ని మనం టార్గెట్ పెట్టుకోవాలి. అలాగే మీకు అంత దూరం మీకు అవసరం లేనప్పుడు 1:2 లేదా 1:3 రివర్స్ రేషియోలో తీసుకోవాలి. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా వాల్యూమ్ ఎక్కువగా ఉంటే ప్యాటర్న్ మరింత బలంగా పరిగణించబడుతుంది. ట్రేడింగ్లో రిస్క్ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా చాలా ముఖ్యమైనది. ఓకేనా? మీరు ఇక్కడ ఏదైతే నేను ఇప్పుడు దాకా నేర్పించానో దీంట్లో మీరు ఇప్పుడు దాకా ఎక్కడైనా అండ్ ఏదైనా స్టాక్స్లో సెర్చ్ చేసి ఒకసారి స్టాక్లో మీరు సెర్చ్ చేయండి. ఒక పెద్ద బేరిష్ క్యాండిల్ కనిపిస్తుంది, తర్వాత ఒక చిన్న ఇండిసెస్ క్యాండిల్ కనిపెడుతుంది, ఆ తర్వాత ఒక బలమైన బుల్లిష్ క్యాండిల్ ఏర్పడుతుంది. ఈ కలిపే మార్నింగ్ స్టార్ ప్యాటర్న్గా రూపొందుతుంది. ప్యాటర్న్ తర్వాత మార్కెట్ ఎలా పైకి కదులుతుందో గమనించండి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఛాలెంజ్. ఈ ఛాలెంజ్లో మార్నింగ్ స్టార్ ప్యాటర్న్గా ఏర్పడి 3 క్యాండిల్ని గుర్తించండి. మీకు నచ్చిన స్టాక్స్ని సెర్చ్ చేయండి. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ దాంట్లో మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అండ్ హ్యాపీ ట్రేడింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్. దిస్ ఇస్ అ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.